వార్తాపత్రిక వెల ఎంత? నా దృష్టిలో అది అమూల్యం. ఏ వార్తాపత్రిక చూసినా రూ. 7, రూ. 8, రూ. 10 లోపే. అయితే ఇంత న్యూస్ కంటెంట్ మనకి అంత తక్కువ ఖర్చుకి ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? మీరు హిందూ చదువుతుంటారు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా, ఈవెన్ తెలుగు న్యూస్ పేపర్స్ కూడా. యాక్చువల్గా మనకు వచ్చే కంటెంట్కి మనం చేసే ప్రైస్కి చాలా మిస్ మ్యాచ్ ఉంటుంది. న్యూస్ పేపర్స్ ఎక్కువగా యాడ్ రెవెన్యూ మీద డిపెండ్ అవుతాయి, అడ్వర్టైజ్మెంట్స్ మీద వచ్చే రెవెన్యూ మీద. అంటే వాళ్ళు జర్నలిస్టులను పెట్టి, రిపోర్టర్స్ని పెట్టి, వార్తలు సేకరించి, ఆ వార్తలు రాసుకుని, అదొక సిస్టమ్ అనమాట. పాత రోజుల్లో అయితే ఇంటర్నెట్ ఉండేది కాదు. ఇంటర్నెట్ లేనప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి పేజ్ దగ్గర న్యూస్ ప్రింట్ చేయటం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి న్యూస్ ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళటం, న్యూస్ పేపర్లు పెద్ద పెద్ద వ్యానుల్లో, బస్సులు వేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళటం. ఇప్పుడు ఇంటర్నెట్ రాగానే ఒక చోట న్యూస్ తయారు చేసి ఈజీగా పంపించేస్తున్నారు. పాత రోజుల్లో అక్షరం ఇనప అక్షరాలతో ప్రింట్ చేసేవాళ్ళు అనమాట. అసలు అప్పటికి ఇప్పటికీ న్యూస్ మేకింగే మారిపోయింది. అయితే ఇప్పటికీ కూడా జర్నలిస్టుల కష్టాలు మాత్రం చాలానే ఉంటాయి న్యూస్ సేకరించడంలో. కానీ కొన్ని కామన్ సోర్సెస్ ద్వారా ఎక్కువగా న్యూస్ పేపర్స్ న్యూస్ సేకరిస్తాయి. ఉదాహరణకి అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి. సడన్గా అక్కడ ఈనాడు రిపోర్టర్ ఉండరు. ఇక్కడ కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి అనమాట. రాయిటర్స్ కానీ, పీటీఐ కానీ, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, అసోసియేటెడ్ న్యూస్ కానీ, ఇట్లా వీళ్ళందరూ ఉండి వీళ్ళు ఆ ఏజెన్సీ ద్వారా వీళ్ళకి న్యూస్ ఫీడ్ అందిస్తూ ఉంటారు. కొంత న్యూస్ అలా వస్తే లోకల్ రిపోర్టర్స్ని పెట్టుకుని న్యూస్ కలెక్ట్ చేసుకుంటుంటారు. కొన్ని చోట్ల ఓవరాల్గా న్యూస్ రెడీ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అయితే ఇది న్యూస్ పేపర్ తయారు చేసిన న్యూస్ ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ ఎటువంటి ఛార్జీ ఆ న్యూస్ పేపర్కి పే చేయకుండా వాళ్ళ దగ్గర న్యూస్ ఫీడ్ పబ్లిష్ చేసుకున్నారనుకోండి. అంటే అక్కడ దాన్ని చూపిస్తూ దాన్ని మళ్ళీ సెర్చ్ ఇంజిన్లో కొడితే మళ్ళీ న్యూస్ పేపర్ డ్రైవ్లోకి వెళ్ళొచ్చు, లేదా హెడ్లైన్స్ దానిలో కనిపిస్తూ ఉండొచ్చు. ఏదైనా చేసుకున్నారనుకోండి. మరి సర్చ్ ఇంజిన్స్ అంటే ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ వీళ్ళందరూ న్యూస్ పేపర్లకి ఫీజు ఏమైనా కట్టాలా, అవసరం లేదా? ఇదే పెద్ద క్వశ్చన్. 2 years బ్యాక్ ఆస్ట్రేలియాలో ఇది పెద్ద ఇష్యూ అయిందనమాట. ఆస్ట్రేలియా ఒక చట్టం తీసుకొచ్చి ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ ఇలాంటి సంస్థలు న్యూస్ ఫీడ్ వాడుకుంటే న్యూస్ పేపర్స్కి ఫీజు కట్టాలని చెప్పి తీసుకొచ్చింది. దాంతో ఫేస్బుక్ లాంటి సంస్థల కోపం వచ్చి కొన్ని రోజులు ఆస్ట్రేలియా న్యూస్ పబ్లిష్ చేయడం ఆపేసాయి. అక్కడ వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం ఆపేసాయి అనమాట. తర్వాత మళ్ళీ రాజీ కుదిరి ఇవి న్యూస్ పేపర్ జర్నలిజంకి సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తే మేము ఆ ఫీజు అడగమని చెప్పి అలా కొన్ని మినహాయింపులు ఇచ్చారనమాట. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్, ఇంటర్నెట్ కానీ లేదా ఫేస్బుక్, గూగుల్ కానీ ఇవన్నీ కూడా సర్చ్ ఇంజన్స్ అంటే ఒక మాధ్యమం లాగా పనిచేస్తాయి. ఈ మాధ్యమం ఏం చేస్తుంది? న్యూస్ పేపర్కి డ్రైవ్ చేస్తుంది. సో ఇలాంటి వాటికి మీరు ట్యాక్స్లు వేస్తారా, మీరు ఫీజులు కట్టమని చెప్తారని వీళ్ళు అడుగుతారు, ఫేస్బుక్ లాంటి వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఫేస్బుక్ ఏముంటుందంటే, అంటే ఫేస్బుక్ మదర్ సంస్థ ఒకటి ఉంది, మెటా అని. ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటికీ మదర్ సంస్థ మెటా అంటది. మా వల్ల మీకు ట్రాఫిక్ పెరుగుతుంది, మీ న్యూస్ పేపర్కి పబ్లిసిటీ పెరుగుతుంది, అట్లాంటప్పుడు మమ్మల్ని ఫీజు కట్టమని ఎందుకు అడుగుతారు అని. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే, అమెరికాలో ఒక కొత్త లా రాబోతుంది, జర్నలిజం బిల్ అని చెప్పి. ఆ బిల్ ప్రకారం మళ్ళా కూడా వీళ్ళు డబ్బులు కట్టాలి. అమెరికాలో ఈ ఫేస్బుక్, గూగుల్ లాంటి సంస్థలు డబ్బులు కట్టాల్సి వస్తుంది అనమాట. యాక్ట్ పేరు జర్నలిజం కాంపిటీషన్ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్. ఇది కాంగ్రెస్లో కనుక పాస్ అవుతే ఫేస్బుక్ లాంటి సంస్థలు న్యూస్ ఫీడ్ వాడుకుంటే న్యూస్ పేపర్ వాళ్ళకి ఫీజు కట్టాలి, న్యూస్ పేపర్ వాళ్ళతో మాకు ఇంత కట్టాలని చెప్పి బార్గెన్ చేయొచ్చు. ఇదన్నమాట పరిస్థితి. అయితే ఫేస్బుక్ లాంటి సంస్థలు ఏమంటున్నాయంటే, మా వల్ల మీకు ట్రాఫిక్ పెరుగుతుంది, మా వల్ల మీకు పబ్లిసిటీ పెరుగుతుంది, మా వల్ల మీ న్యూస్ ఫీడ్కి చాలా డెవలప్మెంట్ వస్తుంది, మీ వల్ల మాకేం వస్తుంది? ఇన్ఫ్యాక్ట్ గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ ఏమంటున్నారంటే, మీ వల్ల మాకు వచ్చే రెవెన్యూ చాలా తక్కువ, నాట్ ఈవెన్ 4%. మేము దాన్ని 4 చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. అవసరమైతే అమెరికాకి సంబంధించిన వార్తాపత్రికకు సంబంధించిన వార్తలు మేము పబ్లిష్ చేయం, మా దగ్గర మేము అయితే ఇలాంటి ఫీజు కట్టమని చెప్పి చెప్తున్నాయి. ఇంతకుముందు కెనడాలో కూడా ఇదే పెద్ద గొడవ అయిందనమాట. కెనడాలో కూడా ఆన్లైన్ న్యూస్ యాక్ట్ అని చెప్పి కెనడియన్ గవర్నమెంట్ ఒక యాక్ట్ చేసినప్పుడు ఫేస్బుక్ ఇదే పెద్ద గొడవ చేస్తుంది. ఓవరాల్గా ఈ పెద్ద సంస్థలు వచ్చిన తర్వాత పెద్ద క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు అందరి దగ్గర నుంచి సంబంధించిన సమాచారం సేకరించి వాళ్ళ దగ్గర పబ్లిష్ చేస్తున్నారు, దానికి ఏమీ పే చేయకుండా. కానీ వీళ్ళు మాత్రం దానిలో మానిటైజ్ చేసుకుంటున్నారు అనమాట. ఇదొక క్వశ్చన్. అయితే ఇంకొక క్వశ్చన్ వీళ్ళు అడుగుతున్నారు, ఈ ఫేస్బుక్ లాంటి సంస్థలు. ఒక ప్రైవేట్ కంపెనీకి ఇంకో ప్రైవేట్ కంపెనీని
క్రాస్ సబ్సిడైజ్ చేయమని అడుగుతున్నాం. అంటే న్యూస్ పేపర్కి వాళ్ళకి డబ్బులు తక్కువ వస్తున్నాయి, రెవెన్యూ తక్కువ వస్తున్నాయి, నువ్వు రెవెన్యూ ఎక్కువ జనరేట్ చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు డబ్బులు కట్టమని అడుగుతున్నావు, అలా అనిపిస్తుంది మాకు అని చెప్పి. అంటే న్యూస్ పేపర్లకి ఎక్కువ ప్రాఫిట్స్ రానుందా, మా వల్ల ప్రాఫిట్స్ తగ్గినాయి అని చెప్పి మా మీద బ్లేమ్ వేసి మా దగ్గర డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పి. ఓవరాల్గా చెప్పాలి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, పెద్ద పెద్ద సర్చ్ ఇంజిన్స్ కానీ, ఇవన్నీ కూడా వీటి రెస్పాన్సిబిలిటీ మర్చిపోయి ఎప్పుడు కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్ దానిలో ఉన్నాయి, ఎవరిని ఎక్కడ ఎంత వాడుకోవాలో అంతే వాడుకుంటూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. వీటికి ఒకసారి పెనాల్టీ వచ్చేసరికి మేము దాన్ని బ్యాన్ చేస్తాం, దీన్ని బ్యాన్ చేస్తాం అని మాట్లాడతాయి. ఓవరాల్గా సర్చ్ ఇంజిన్స్కి సంబంధించి ఇంటర్నెట్ రూల్స్ సంబంధించి పర్ఫెక్ట్ మోడాలిటీస్ రావాలి. అదేవిధంగా ఇంటర్నెట్లో ఇంకొక ఏంటంటే ఇంటర్నెట్ ఈజ్ సీమ్లెస్, దానికి బార్డర్లెస్ అనమాట. ఒక దేశం ఈ దేశం అని ఉండదు. ఒక చోట న్యూస్ పబ్లిష్ అయితే అక్కడి నుంచైనా చదువుకోవచ్చు, ఒక చోట ఒక కంటెంట్ జనరేట్ అయితే ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. అది ఎంత దూరం ఎంత ఫాస్ట్ వెళ్తో తెలియదు. దీనికి సంబంధించి అంతర్జాతీయంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాందే, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ రాందే ఇట్లాంటి సంస్థలను ఎవరూ కంట్రోల్ చేయలేరు. కాబట్టి దీనికి ఒక బ్యాలెన్స్డ్, ఒక పక్క మీడియా స్వేచ్ఛ, జర్నలిస్ట్ వాల్యూ, న్యూస్ వాల్యూ ఇస్తూనే ఇంకొక పక్క ఇలాంటి సర్చ్ ఇంజిన్స్ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు కానీ వీటికి కూడా ఒక గిరి గీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.